దివ్య సంజీవిని యోగ ప్రేక్షకులకు నమస్కారం. మనం ఆరోగ్యమే మహాభాగ్యం ఈ విభాగంలో చూడబోయేది ఏంటి అంటే మీకు తెలుసా సూప్స్ తాగడం వల్ల మీరు వెయిట్ తగ్గొచ్చు. అలాగే ఈ చలికాలం మరి ముఖ్యంగా వర్షాకాలం చలికాలం మీరు సూప్స్ ఎక్కువగా అంటే దానికి సూప్స్ నైట్ టైమే తాగాలని లేదు. మీరు హోమ్ మేడ్ సూప్స్ ఎప్పుడు తాగినా మంచిది. నేను హోమ్ మేడ్ ఎందుకు స్పెసిఫిక్గా చెప్తున్నానంటే బయట ప్యాకెట్స్ మనం తెచ్చుకొని చేసుకుంటే టైం తక్కువ పడుతుంది, కానీ దాంట్లో కార్న్‌ఫ్లోర్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. అది వెయిట్ పెరుగుతారు మీరు. మీకు వెయిట్ తగ్గాలి, హెల్తీగా ఉండాలంటే మీ ఇంట్లో మీరు ప్రిపేర్ చేసుకోవాలి. అది కూడా మనకి కార్న్‌ఫ్లోర్ తీసేసి మీరు సూప్స్‌లో ఎక్కువగా బార్లీ పౌడరు, పప్పు వాటరు, అన్నంలో వచ్చే మనకి బాయిల్ అయిన తర్వాత గంజి వస్తుంది కదా, ఆ గంజిలో పెప్పర్, సాల్ట్, జీరా ఇలాంటివి మీరు క్రియేటివ్గా ప్రిపేర్ చేసుకున్నారంటే అవి చాలా హెల్త్కి మంచిది. మనం అవి పడేస్తూ ఉంటాం, కానీ అవి మనము అంటే రైస్ తింటే వెయిట్ పెరుగుతారు, గంజి తాగితే వెయిట్ పెరుగురు అంటే రైస్ తింటే వెయిట్ పెరుగుతారు కానీ గంజి తాగితే వెయిట్ పెరగరు. మళ్ళీ మన స్కిన్ కూడా చాలా బ్రైట్ అవుతుంది, దానికి కూడా మనకి యంగ్ లుక్ వస్తుంది. అలాగే స్కిన్లో ఫ్లాబీనెస్ అనేది రాదు. ఇంకోటి అది లిక్విడ్ కాబట్టి మన వాటర్ కంటెంట్ బాడీలో 70% ఉండాలని చెప్పుకుంటాం. అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిన విషయం అనమాట. ఈ గంజి వల్ల మనకి అది ఎముకల్లో పటుత్వం పెరుగుతుంది, కాల్షియం ఐరన్ లెవెల్స్ పెరుగుతాయి. బ్రౌన్ రైస్ అయితే ఇంకా బెస్ట్, మిల్లెట్స్ అయితే ఇంకా బెస్ట్. అలాగే పప్పు వాటర్, మనం ఏవైతే పప్పులోంచి వాటర్ సపరేట్ చేస్తామో దాంట్లోనే చాలా వరకు ప్రోటీన్స్, వైటమిన్స్ అన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. అలా కాకుండా మీరు దాన్ని సూప్ లాగా ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి. సూప్ అనేది మనం తాగగలిగితే మార్నింగ్ తాగొచ్చు, లంచ్ టైంలో తాగొచ్చు, 4 o'clockకి తాగొచ్చు, నైట్ టైం కూడా తాగొచ్చు. చాలా వరకు అందరు నైట్ టైమే తాగాలని అనుకుంటారు, కాదు. ఇంకోటి సూప్స్లో మనం యూస్ చేసే స్పైసెస్ ఏవైతే ఉన్నాయో అవి బాడీకి చాలా మంచిది. మీరు కషాయాల్లో యూస్ చేసే కంటే సూప్స్లో మీరు స్పైసెస్ ఇన్ ద సెన్స్ మసాలా, అది బిర్యానీ మసాలా ఇలాంటివి కాదు. ఒక లవంగా, ఒక యాలుక్కాయ, ఒక మిరియాలు ఇలా ఒక్కొక్కటి లైట్గా, అలా రెగ్యులర్గా కాదు, ఆల్టర్నేట్ వేసుకోండి. అలాగే వెజిటబుల్స్ లేదు అంటే ప్లెయిన్ సూప్స్, ఇలా మీరు చక్కగా క్రియేటివ్గా ఆలోచించి చేసుకోండి. అది మన బాడీకి చాలా మంచి బెనిఫిట్స్ ఇస్తాయి. హెల్తీ బాడీ చేసుకోవాలి అంటే సూప్స్ ఇస్ ద బెస్ట్ ఫుడ్ అని కూడా చెప్పొచ్చు. మళ్ళీ మనకి డైజెషన్కి కూడా చాలా బాగా ఉపయోగపడతాయి. హెల్తీ డైజెస్టివ్ సిస్టమ్ మీరు మెయింటైన్ చేయాలి, గ్యాస్ట్రిక్ రాకుండా ఉండాలంటే సూప్స్ తాగే వాళ్ళల్లో ఉండే హెల్తీనెస్ అనేది వేరే ఫుడ్స్ తీసుకునే వాళ్ళు కంపేర్ చేసి చూస్తే చాలా తక్కువ ఉంటుంది. చక్కగా సూప్స్ మీద అవేర్నెస్ పెంచుకొని చక్కగా మీరు రోజుకు 2-3 బౌల్స్ కూడా తాగి మీరు వెయిట్ లాస్ తెచ్చుకోవచ్చు, హెల్తీగా ఉండొచ్చు, ఆరోగ్యానికి బాగా ఉపయోగపడతాయి. అలా చేస్తారని భావిస్తే నమస్తే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.